హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేక్స్. నేను మీ లక్ష్మిని. ఫస్ట్ టైం చేశానండి ఈ మిఠాయి. నేను చాలా టెన్షన్తో చేశాను. నిజంగా చాలా పర్ఫెక్ట్ కొలతలతోటి చాలా బాగా వచ్చింది మిఠాయి. బూందీ వరకు బాగానే చేస్తానండి, కానీ ఆ పాకంలోనే ఉంటుంది అసలైన మజా. మరి ఇంత పర్ఫెక్ట్ కొలతతోటి బూందీ మిఠాయి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. నేను శనగపిండి కప్పు కొలతతోటి వెయిట్ తోటి కూడా చెప్తున్నానండి. 2 కప్స్ శనగపిండి అయితే 1/2 కిలో అవుతుంది. 1/2 కిలో శనగపిండి, 50 గ్రాముల బియ్యం పిండి, కొంచెం వంట సోడా, కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిసాక కొంచెం వాటర్ పోసుకుంటూ దోశల బ్యాటర్ కన్నా కొంచెం పలుచగా కలుపుకోవాలి. ఇలా వాటర్ పోస్తూ కలిపేటప్పుడు కొంచెం పసుపు వేస్తే మీకు బూందీ మంచి కలర్ వస్తుందండి. ఇంకా ఎటువంటి కలర్స్ వేయాల్సిన పని ఉండదు. బ్యాటర్ మనకి ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ మీద నూనె పెట్టుకొని ఒకసారి నూనె కాగిందో లేదో చూసుకొని బూందీ గొట్టం తీసుకొని దాంట్లో ఈ బ్యాటర్ వేసుకొని, నేను లాస్ట్ టైం బూందీ లడ్డు చేసినప్పుడు చెప్పానండి, బూందీని వేసేటప్పుడు ఇలా గరిటెతో రుద్దితే మీకు బూందీ తోకలుగా వస్తుంది. అదే మీరు ట్యాప్ చేస్తే కనుక బూందీ రౌండ్గా ముత్యాల్లాగా వస్తాయి. నేను మళ్ళీ సెకండ్ టైం మీకు ఎట్లాగో చూపిస్తాను. ఇలా బూందీ నూనెలో ఎంతవరకు పెడితే అంతవరకు వేసుకుని పక్కకు పెట్టుకొని వేపుకోవాలండి. బ్రౌన్గా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. లడ్డూకి అయితే అంత వేపనవసరం లేదు, కానీ మిఠాయి బూందీకి మాత్రం మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూసారా, మీకు బూందీని క్లోజప్లో చూపించాలని జూమ్ చేశానండి. తోకలుగా మీకు బూందీ పొడవుగా కనబడుతుందా, రౌండ్గా లేకుండా. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మీరు జల్లెల్లోకి తీసేసుకుని పక్కకు పెట్టుకోవాలి. అలాగే మళ్ళీ కొంచెం నూనె కాగనిచ్చి ముందు హై ఫ్లేమ్లోనే ఉంచాలండి స్టవ్. తర్వాత బూందీ వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడు బూందీ చక్కగా పొంగుతుంది మీకు మంచిగా. ఇలా వేగాక బూందీ అంతా తీసేసుకుని పక్కకు పెట్టుకుని నూనె వాడాక పళ్ళెంలో వేసేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ టైం చూపిస్తానండి మీకు. బూందీ తీసాక మళ్ళీ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బూందీ గొట్టంలో బ్యాటర్ వేసుకొని, మీకు ఇలా బూందీ గొట్టం నుంచి జారిపోతూ ఉండాలండి. చక్కగా ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలి. నేను ఇలా చేతితో ట్యాప్ చేస్తున్నా, మీ దగ్గర గరిటెగానే ఉన్నా కూడా గరిటెతో ట్యాప్ చేయొచ్చు. ఇలా ట్యాప్ చేస్తే మీకు చక్కగా రౌండ్గా పడుతుందండి బూందీ మీకు. అంతే అండి, నూనెలో ఎంతవరకు పడితే అంతవరకే వేయాలి. ఎక్కువ వేస్తే మీకు బూందీ అంతా ఉండలు కట్టేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో ఈసారి బూందీ. చాలా రౌండ్గా, చూసారా ఎంత బాగా వచ్చిందో, రౌండ్గా ముత్యాల్లాగా అంత బాగా వస్తుందండి అలా ట్యాప్ చేస్తే మీకు బూందీ. ఇలా ఎర్రగా బాగా వేపుకున్నాక బూందీని తీసేసుకోవాలి. అలాగే పిండిని అంతా బూందీ దూసేసుకుని పక్కకు పెట్టుకోవాలి. బూందీ నలిపితే ఇలా పొడిలాగా రావాలి. అంత క్రిస్పీగా అయ్యేంత వరకు వేపాలి బూందీని. విన్నారా, బూందీ సౌండ్. ఇలా అంతా వేపుకొని పళ్ళెంలోకి తీసేసుకుని బూందీ అంతా వేపేసుకున్నాక అదే నూనెలో జీడిపప్పు కూడా వేపుకొని దోరగా పక్కకు పెట్టుకోవాలి. మీకు బూందీ కొలత అయితే బెల్లం, బూందీ 3 కప్పులు అయితే 1 కప్పు బెల్లం అండి. అదే పిండి కొలత అయితే 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం. అదే మెజర్మెంట్ అయితే మీకు 1/2 కిలో పిండికి 350 గ్రాముల బెల్లం, పంచదార 50 గ్రాములు, కొంచెం 1/2 కప్పు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి బాగా దగ్గర పడేంత వరకు పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీకు దీంట్లో పంచదార ఎందుకంటే మీకు మిఠాయి మంచి కలర్ కూడా వస్తుందండి, క్రిస్పీనెస్ కూడా వస్తుంది. అరిసెల్లో కూడా వేస్తే చాలా బాగుంటుందండి. బెల్లంతో పాటు కొంచెం పంచదార వేస్తే చాలా బాగుంటుంది. ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని పాకం వచ్చిందో లేదో గిన్నెలో నీళ్లు పోసుకుని టెస్ట్ చేసుకుందాం. మనకి పాకం బాగా ఉండపాకం రావాలండి. ఇది ఇంకా గట్టిగా ఉండరాలేదు, లేతగానే ఉంది. మీకు ఇలా వచ్చినట్టుంది, కానీ చూడండి మీకు ఇలా ఉంటే తీగలాగా వస్తుంది, అంటే ఇంకా పాకం రెడీ అవ్వలేదన్నమాట. మళ్ళీ చూద్దాము ఒక 5 నిమిషాల తర్వాత. పాకం వేసుకుని మళ్ళీ కొంచెం చల్లారాక ఉండ చేసుకుని చూస్తే మీకు ఉండ గట్టిగా, చేతికి గట్టిగా రావాలండి. ఉండ వచ్చినా కూడా మీకు ఇలాగా పట్టుకుని సాగదీస్తే సాగుతుంది. అయినా ఇంకా రాలేదు మీకు పాకం. దీనికి పాకమే కరెక్ట్గా చూసుకోవాలండి. ఇలా ఉండవచ్చింది కదా అని మీరు తీసేస్తే మిఠాయి గట్టిగా అచ్చులాగా రాదన్నమాట. 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తున్నానండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూడండి మీరు, నేను మీకు దాని శబ్దం కూడా వినిపిస్తాను మీకు. ఇది ఇప్పుడు వాటర్ పారబోస్ కూడా వినిపిస్తున్నానండి. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇలా సౌండ్ వస్తే పర్ఫెక్ట్గా మీకు వచ్చినట్టు. కొంచెం పాకంలో నెయ్యి వేసి ఒకసారి అంతా కలుపుకొని మనం దూసి పెట్టుకున్న బూందీనంతా స్టవ్ సిమ్లో పెట్టి తిప్పుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేయదు, వెంటనే గట్టి పడిపోతుంది మీకు. సిమ్లో పెట్టి ఆ వేడి మీద బాగా తిప్పేసేసుకొని వేపి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ మీద నుంచి దించేసేసి మొత్తం బాగా కలుపుకొని ప్లేట్కి నెయ్యి రాసుకొని దాంట్లో ఇది మొత్తం వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకుని ప్రెస్ చేసుకోవాలి. బాగా కార్నర్స్ అంతా గ్యాప్ లేకుండా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకుని పైన గ్యాప్ ఏం లేకుండా ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా అంతా చేసుకున్నాక కాసేపు కొంచెం
చల్లారాక, మరి వేడి మీద కదండి, కొంచెం చల్లారనిచ్చాక మీరు మార్క్ చేసేసుకోవాలి నైఫ్ తోటి. లేకపోతే తర్వాత మొత్తం సెట్ అయిపోయాక మీకు అది ముక్కలు అవటం చాలా కష్టం అనమాట. నేను అలాగే ఒకటి బేకింగ్ ట్రే ఉంటే బేకింగ్ ట్రేలో వేసానండి, ఇంకొకటి మామూలుగా స్టీల్ ప్లేట్లో గ్రీస్ చేసుకున్న ప్లేట్లో వేసుకున్నాను. అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మీ దగ్గర స్పాచులా ఉంటే స్పాచులా తోటి కూడా బాగా ప్రెస్ అయిపోతుందండి, చక్కగా వచ్చేస్తుంది మీకు. ఒక 5-10 నిమిషాలు అయ్యాక కొంచెం చల్లారాక మీరు ఏదైనా నైఫ్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారాక మీకు నైఫ్తో కట్ చేయటానికి రాదండి, ముందు మార్క్ చేసుకుంటే మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా రెండింటిని మార్క్ చేసుకున్నాక బాగా పూర్తిగా చల్లారాక మళ్ళీ నైఫ్ తీసుకుని మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈజీగా కట్ అయిపోతుంది మీకు. ఇప్పుడు కట్ చేశాక మీకు ఒక పీస్ చూపిస్తానండి, ఎంత బాగా వచ్చిందో. అసలు నిజంగా అండి నేనే ఆశ్చర్యపోయాను, చేసింది నేనేనా అని, అంత బాగా వచ్చినాయండి. ఇది స్వీట్ కూడా అండి, పర్ఫెక్ట్ స్వీట్ ఉందండి. షుగర్ వేయటం వల్ల కూడా మంచి కలర్ వచ్చింది, క్రిస్పీనెస్ వచ్చింది. అది టేస్ట్ కూడా అసలు ఎక్కువగా బాగా తీపి ఎక్కువగా ఉంది అని కూడా అనిపించలేదండి. పర్ఫెక్ట్ స్వీట్ ఉంది, చాలా చాలా బాగా వచ్చినాయి. మీకు ఇది వెయిట్ కూడా ఎంత ఉందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు ఇలా నేను కట్ చేసేటప్పుడే మీకు ఆ సౌండ్ తెలిసిపోతుంది, ఎంత బాగా వచ్చింది అని అర్థమయ్యే ఉంటుంది మీకు. ఇప్పుడు మీకు దీని వెయిట్ కూడా చెప్తున్నానండి. 1/2 కిలో పిండికి ఎంత వెయిట్ మీకు, మనం బయట కొంటే కిలో 400 అలా ఉంటుంది మనకి మిఠాయి. మనం తక్కువ ఖర్చుతోటే ఇంట్లో చేసుకోవచ్చు. దగ్గరగా 900 గ్రామ్స్ దాకా వచ్చిందండి. నేను కొన్ని పీసెస్ దేవుడి దగ్గర పెట్టాను. 900 గ్రామ్స్ 1 kg వరకు వేసుకోవచ్చండి. మనం జీడిపప్పులు అన్నీ ఇంకెక్కువ వేసుకుంటే 1 kg వరకు వస్తుంది మీకు. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ అందరు తప్పక ట్రై చేస్తారు కదా ఈ సంక్రాంతికి. నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్.